రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖరారు కాగా అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేస్తోంది. ఈ క్రమంలోనే బలమైన సామాజిక వర్గాలను శాసించే నేతలను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా తాజాగా ముద్రగడ వైసీపీ నేతలకు ఇచ్చిన క్లారిటీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైనాట్ 175 అంటూ మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని జనసేనతో కలిసి టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చుతుండగా వాళ్లంతా తమ భవిష్యత్తు కోసం కండువాలు మార్చే పనులు ప్రారంభించారు. అటు టీడీపీలో కూడా జంపింగ్ జపాంగుల పర్వం స్టార్ట్ అయింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి, వరుసగా పార్టీల నుంచి ఒక పార్టీకి జంపింగ్ జపాంగుల సంఖ్య పెరుగుతోంది. ఇక ముద్రగడ కూడా ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ముద్రగడ పద్మనాభం ఏ పార్టీ కేసు చూస్తారనే విషయం పైన అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్ష పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మూడు పార్టీలు కూడా ఇటు సైడ్ వస్తారని చెప్పి ఇప్పటికే తర్జన భర్జన అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీ కేసు అయితే మొగ్గు చూపుతారో అనేది ప్రస్తుతం కాపు నేతల్లో కానీ అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నేతలు కూడా దీనిపైన చర్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి నిన్నటిదాకా అనుకున్న పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు మొత్తం అన్ని తారుమారయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు విమర్శించిన ముద్రగడ పద్మనాభం ఈ రోజు పవన్ కళ్యాణ్ కేసు చూడడం అనేది కాపు నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పైన విమర్శలని ముద్రగడ పద్మనాభం విమర్శించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కాపు నేతలు ఎవరు విమర్శించినా సరే అవి ఆశీర్వాదాలుగా తీసుకోవాలని చెప్పి, అలాగే వచ్చే ఎన్నికల్లో మన కాపు సంఘానికి సంబంధించి నేతలు ఎవరు విమర్శించినా అధికార పార్టీ దాన్ని పాములా వాడుకుంటుంది, వాళ్ళని పాములా వాడుకుంటుంది. వారిని ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడవద్దు, వాళ్ళ మాట్లాడే మాటలని ఆశీర్వాదాలుగా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముద్రగడ పద్మనాభానికి ఒక లేఖ రూపంలో రిలీజ్ చేసినట్టుగా జనసేన పార్టీ నుంచి ఇప్పటికే విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ లేఖని స్వాగతిస్తూ ముద్రగడ ఈ రోజు జనసేన కేసి చూడడం కూడా ప్రత్యేకంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలు అనుసారం జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన జ్యోతుల నెహ్రూ స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించే విధంగా ఆయన చర్చలు జరిగాయని చెప్పి తెలుస్తుండగా నిన్న రాత్రి తోట తిరుమతులు గారు వెళ్ళి డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా రావద్దు, మీతో మాకు సఖ్యత కుదరదు అనేసి చెప్పి క్లియర్ కట్ గా అది తెలియజేయడం అనేది ఇప్పటికే రాజకీయాల్లో వేడి పుట్టింది అనేసి చెప్పి ఇప్పటికే తెలుస్తుంది జ్యోతి. ఇకపోతే టీడీపీ కానీ జనసేన కానీ ఆయన్ని ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తుందా? ఆయన పర్టికులర్గా ఒక సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలగరు అనేటటువంటిది ఉంది కాబట్టి ఎంతవరకు ఈయన టీడీపీ జనసేనకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తాయి? జనసేన పార్టీ నుండి క్లియర్ కట్ గా ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన నేతలు వరుపుల తమ్మయ్య బాబు గాని అలాగే జనసేన నాయకులు గాని మనకు తెలియజేసినది అంటే 99 టీవీకి ఎక్స్క్లూజివ్ గా తెలియజేస్తుంది ఏంటంటే పండగ సంక్రాంతి పండుగ అయిన తరువాత నాదెండ్ల మనోహర్ అలాగే నాగబాబు పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా జనసేన పార్టీలోకి తాను రావాలి అని చెప్పి ముద్రగడ పద్మనాభానికి స్వయంగా వాళ్లే వచ్చి ఆహ్వానం పలికే విధంగా
కిల్లంపూడి మండలంలో ఒక కొత్త సందర్భ ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే జనసేన నాయకులకి ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గాని పశ్చిమ గోదావరి జిల్లాలో గాని ఒక ప్రాధాన్యత ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా గొడవలు పడి మాత్రం ఎవరు చీలిపోవద్దు. అందరూ ఒకే మాట మీద ఉండండి, అందరూ కలిసి పోరాడదాం, అందరం ముందుకెళ్దాం, ఎవరు కూడా ఒకళ్ళని విమర్శించుకునే ప్రయత్నం చెయ్యొద్దనేసి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖలో స్పష్టంగా ఉంది. ఈ లేఖని అనుసరించుకునే ముద్రగడ పద్మనాభం దానికి ఎక్టరేట్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ టీడీపీ నేతల్లో కూడా ఏదైతే దూరం ఉందో మొన్న జరిగిన తుని సభలో కూడా ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించే విధంగా చర్చలు జరుగుతున్నాయని అని చెప్పి క్లియర్ గా తెలిసింది. పూర్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రకటించిన పార్టీ సీట్లలో కానీ ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభానికి కానీ ముద్రగడ పద్మనాభం తనయుడికి కానీ ఎక్కడ కూడా సీట్లు ప్రకటించిన విషయం ఎక్కడ తెలియట్లేదు. అలాగే ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా ఎవరు ప్రకటించలేదని చెప్పి ఇప్పటికీ ముద్రగడ పద్మనాభం కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెప్పి తెలుస్తుంది. అలాగే నిన్న వెళ్ళినటువంటి జ్యోతుల నెహ్రూ గాని నిన్న జరిగిన వైసీపీ నేతకు సంబంధించిన తోట తిరుపతులు గాని ఇప్పుడు పండగ తర్వాత ఈ పండగ అంటే ఇంకో 3 రోజుల్లో అయిపోవచ్చుది. ఈ లోపే రావచ్చు, లేదా పండగ తర్వాత అయినా రావచ్చు అని చెప్పి నాదెండ్ల మనోహర్ అలాగే నాగబాబు గారు గారి ఈ స్వయంగా పద్మనాభం గారి ఇంటికి డైరెక్ట్ గా వచ్చి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పి ఇప్పటికే క్లియర్ కట్ గా అందరికీ తెలుస్తున్న విషయమే. రైట్, థ్యాంక్ యూ కిషోర్.